హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ దేవాస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే శ్రీ హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్. మొత్తానికైతే ఎన్నో లోడ్ తినాయి అంటే 50 ఆవులు అయితే లోడ్ తినాయి ఫ్రెండ్. మనకైతే ప్రజెంట్ అయితే రైతులు అయితే 35 ఆవులు అయితే కొనుగోలు అయితే ఇప్పుడే దిగినెక్కించి తీసుకెళ్ళిపోయారు. ఆ రైతులు ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుర్రు, ఏ విధంగా సెలెక్ట్ చేసుకుర్రు అంటే ఎలాంటివి అనేది మీకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి నేను కొంచెం వీడియో తీసుకున్న రైతుల దగ్గర కూడా అలా అంటే ఎక్కడి నుంచి వచ్చి ఏంది కథ అది కూడా కనుక్కున్నాను. నేనైతే ప్రజెంట్ అయితే ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాను అనేది ఒకసారి అయితే నేనైతే వీడియో తీసి చూపిస్తున్నాను మీకు అయితే. ఓకే, మీకు అంటే ఏమంటున్నా అంటే తెలియని రైతులకు కూడా అవగాహన కలుగుతుంది కదా, అట్లని చెప్పేసి అంటున్నాను నేనైతే. చివరి వరకు చూడండి ఆవు రైతులు ఎలాంటి ఆవులు సెలెక్ట్ చేసుకొని కొన్నారు అలాంటివి అనేది ప్రతి ఒక్క రైతు ఎంతమంది రైతులు అయితే కొనుగోలు చేసి అంతమంది రైతుల దగ్గర అయితే నేను వీడియో తీసిన ప్రజెంట్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే శ్రీ హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్. మనకైతే అన్న నమస్కారం అన్న. ఇప్పుడు అంటే ఇవాళ ఎన్ని వచ్చాను ఆవులు లోడు? 50 ఆవులు వచ్చినాయి మనకైతే. మొత్తానికి రైతులు ఎన్ని కొనుగోలు చేశారు? రైతులు 35 ఆవులు అయితే కొనుగోలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్. నాకు అన్న ముంగల్లో పోయినాయి. నేనైతే నాకైతే లెక్కలేదు కాబట్టి అన్ననైతే అడుగుతున్నాం ప్రజెంట్ అయితే. మొత్తానికి అయితే 50 ఆవులు అయితే లోడ్ దిగినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఆవులు? 15 ఆవులు. ఓకే, 15 ఆవులు అయితే ఉన్నాయి మనకైతే ప్రజెంట్. హెచ్ఎఫ్ ఆవులు మేజర్ పర్సెంట్ వెళ్ళిపోయినా, జెర్సీ ఆవులు ఆగినాయి. అంత పెద్ద ఆవులకు వచ్చి డైరీ ఫామ్ లో వచ్చారు. అన్ని కూడా మీకు 1,20,000, 1,30,000, 1,40,000 ఈ ర్యాంకు 1,00,000 పోయినాయి. ఓకే, చిన్నవి అయితే ఒక 3 ఆవులే రైతు తీసుకుని మీ ముందు బొలెరో ఆయన తీసుకున్నారు. అవునవును, చిన్న రైతులు ప్రజెంట్ ఇప్పుడు చిన్న రైతు ఇప్పుడు చిన్న ఆవులలో ఏం ధరల నుంచి? చిన్న ఆవుల్లో మన దగ్గర 60,000 కాడి నుంచి 60,000 కాడి నుంచి 80,000 దాకా. ఫ్రెండ్ నేను ధరలు కూడా అడుగుతా చివరి వరకు అయితే చూడండి, అట్లనే ఏం లేదు, ధరలు కూడా అడుగుతాయి. ఇప్పుడైతే ప్రజెంట్ మీరు ధరలు అంటున్నారు కదా, మనకైతే ధరలు కూడా అడుగుతారండి. ప్రజెంట్ మన అడ్రస్ చెప్పేశానా అన్న? మనది వచ్చిన శ్రీ హనుమాన్ డైరీ, ఓకే, షాద్ నగర్, ఓకే, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. ఓకే, మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకి ఉంటుంది. ఓకే, నియర్ బై హైవేకి రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ ఇదో ఈ చర్చ్ ల్యాండ్ మార్క్ అన్న. ఇది ఎవరైనా చూసుకోండి రైతులకు, ఈ చర్చ్ ఒక ల్యాండ్ మార్క్. రోడ్డు వారు చర్చ్ ఉంటుంది, పెద్ద చర్చ్. చర్చ్ పక్కనే ఆవుల షెడ్ చూసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ మన చౌరస్తా నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తానా? చౌరస్తా నుంచి అన్న మన దగ్గర చౌరస్తాకి నుంచి వచ్చిందా మనకు 1 కిలోమీటర్న్నర. అక్కడ వస్తే రైతులు పికప్ చేసుకుంటాం. ఇదో ఈ జెర్సీలు ఉన్నాయి చూసుకోండి. జెర్సీ ఫస్ట్ గురించి చెప్పేశానా? జెర్సీ ఉంది, ఓకే, ఈనింది. ఓకే, ఇప్పుడు 2 పూటల పైన ఒక 14 లీటర్లు రెడీ ఉన్నాయి. 14 లీటర్లు ఈనింది. ఎప్పుడు ఈనిందనా? ఈయన ఒక 4 రోజులు అవుతుంది. ఆళ్ళలాగా ఉంది. ఓకే, ఓకే, ప్రజెంట్ చూసుకోవచ్చు. 14 లీటర్లు అయితే రెడీ ఉన్నాడు మనకి. 2 రైతులు వచ్చే పాలు చెక్ చేసుకొని తీసుకోపండి, అట్లనే ఏం లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటి ఎన్న అవుతానా? 2 అవుతా. ఓకే, ఈ రెండవ కథ చెప్పానా? జెర్సీ, ఓకే, మంచి కాళ్ళకు వస్తుంది చూసుకోవచ్చు. ఆర్డర్ కూడా సూపర్ ఉంది, హెవీ ఆర్డర్. ఇగో ఈయనదానా? ఈయన మోపు ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి అన్న అవుతా? ఇప్పుడు కడుపులో ఉన్నది 3 అవుతా. ఇప్పుడు కడుపులో ఉన్నది 3 అవుతా అంట. ముంగల ఫేస్ కాల్ చూపిస్తా. క్రాస్ కానీ ఇది జెర్సీ క్రాస్ మనకైతే చూసుకోవచ్చు అన్న. ఇది రోజు మీద ఎంతవరకు పెట్టుకోవచ్చు పాలు? 2 పైన 6 లీటర్లు పెట్టుకోవచ్చు. 16 చూసుకోవచ్చు. రోజు మీద 16 లీటర్ల మధ్య అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చి చూసుకుంటేనే అర్థమవుతుంది మీకైతే. అండ్ సన్న కట్టుకు బిండి కానీ అంత బాగానే ఉంది. 3 జెర్సీ గురించి చెప్పనా? ఓకే, ఇంతే 3 అవుతా. ఓకే, మంచి బ్రీడ్, ఓకే, మంచి సైజు. ఓకే, ఈనడానికి 10 రోజులు టైం గ్యాప్ ఉంటుందా? ఈనడానికి 2 పూట్ల పైన 14 లీటర్లు కావచ్చు. 2 పూటలతో. ఓకే, ఇప్పుడు ఈయన తిన్న అయితే ఇది 2 అవుతానా? ఈయన 2 అవుతానంట. ఎంత టైం పెట్టుకుందామన్నా? 10 రోజులు టైం పట్టదు. ఈనడానికి 10 రోజులు టైం పెట్టుకున్నాం. రోజు మీద ఎంత పెట్టుకున్నాం పాలు? 12 నుంచి 14. 12 నుంచి 14 లీటర్ల మధ్యలో అయితే చెప్తాం సార్. చెన్న అయితే మనకైతే ఇప్పుడు ఇంతే 3 అవుతానంట మనకైతే చూసుకోవచ్చు. సన్న కట్టు చూడండి, అడ్డర్ చూడండి, టైం ఉంది. తయారు కాలే అయితే ఒక 10 రోజులు అయితే టైం పెట్టుకోండి ఈనడానికి అయితే. ఓకే, చెప్పండి అన్న ఈ జెర్సీ గురించి. జెర్సీలో రెడ్ సింగ్ వస్తుంది. రెడ్ సింగ్ 2 ఈత. ఓకే, ఈనడానికి ఇంకో 10 రోజులు టైం పట్టి ఉంటుంది. మంచి స్మూత్ స్కిన్ టోను. ఓకే, మీకు అడ్డర్ కండిషన్ కానీ బాడీలో కానీ ఏమిట్లో కూడా పేరు పెట్టే అవసరం లేదు. ఒకసారి చూపండి భాస్కర్ భాయ్, మన దగ్గర జెర్సీలు కావాలంటే జెర్సీలు ఉన్నాయి. మొత్తం ఈరోజు జెర్సీలు ఆగినాయి చూడండి. చూసుకోవచ్చు మనకైతే. ఇది ఎంతవరకు ప్రతిచింది అలా ఈనమోపుందన్న మనం చెప్పడానికి రాదు. మనం దళాల మాటలు చెప్పాలంటే కుదరని పని. దాని కడుపులో నేను పినినోన్గా చేసినోని కదా, ఎందుకు చెప్పాలి చెప్పు? ఊరికెత్తి సార్ నువ్వేదో అడుగుతామని నేను చెప్పాలి అంతే తప్పితే కూడా తెచ్చింది నేను 1000-2000 కూలోనే. దాని గురించి చెప్పాలి. నాకు అది ఎన్నో ఈతుంది, అది ఎంత ఉందని చెప్పి నేను పినినోనిగా చేసినోని కాదు. అది చెప్పాలి. ఊతా నేను అన్ని ఇస్తున్నా, నువ్వు అడుగుతావు, నేనేదో చెప్తాను. చూసుకోవాలి ఫ్రెండ్స్, ఈ టైప్లో ఉన్న జెర్సీలు అయితే మనకైతే ఎవరికైనా కావాలి అంటే, దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలి అంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా, అన్నకైతే కాల్ చేసుకోండి. 60 ఏళ్ళ నుంచి అయితే జెర్సీలు ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే. ఫ్రెండ్స్ శ్రీ హనుమాన్ డైరీలో అయితే ఉన్న ఫ్రెండ్ మనకైతే ప్రజెంట్ అయితే ఒక రైతన్న అయితే మొత్తానికి అయితే ఏకంగా 10 ఆవులు అయితే కొనుగోలు అయితే చేసిన ఫ్రెండ్ మనకైతే. తాత నమస్తే. తాత నమస్తే. ఓకే, ఎక్కడ తాత మీది? కర్నూలు.
ఓకే, కర్నూలు. ఇప్పుడు మనకైతే అక్కడ నుంచి ఇప్పుడు ఈ డైరీ ఫామ్ ఎట్లా పరిచయం నీకు? అంటే డైరీ ఫామ్ ఎట్లా తెలుసు నీకు? తెలుసు మాకు, ఇంతకుముందు అంటే ఏ విధంగా తెలుసు బ్రో ఈ డైరీ ఫామ్ మీకు? మా చుట్టాలు తీసుకోవాలి ఓకే, అంటే మీ చుట్టాలు తీసుకుపోయారు. వాళ్ళు చెప్పినారు వచ్చి ఓకే, వాళ్ళు అంటే మీ చుట్టాలు తీసుకుపోయారు ఆవులు, వాళ్ళకి మంచిగా అయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇక్కడ మీరు ఈ డైరీకి వచ్చి కొనుగోలు చేసిరు. అది. ఓకే, అంటే వాళ్ళకి రాకేష్ అన్న ఈ డైరీ ఫామ్ నమ్మకం. ఓకే, అక్కడ మంచిగా అంటున్న వాళ్ళకు ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ అయితే మంచిగానే కదా. ఓకే, మీ చుట్టాల ద్వారా మీరు అయితే ఇక్కడైతే వచ్చిర్రు అనమాట, చూసుకోవచ్చు. రాకేష్ అన్న అయితే నమ్మకం మీకు. అన్న మొత్తానికి రైతు తాత ఎన్ని కొనుగోలు చేసినా? తాత 10 ఆవులు ఉన్నాడు భాస్కర్ భాయ్. 10 ఆవులు. ఒకసారి చెలకి చూపిస్తారన్న. చూసుకోండి భాస్కర్ భాయ్, ఇది 4 గంటలతో ఉంది, 2 ఈత 4 వల్లతో ఉంది. 4 వండ్లతో ఉంది, 2 ఈత. ఓకే, ఇది వచ్చిందా ఆవు 2 ఈత 6 వండ్లతో ఉంది. ఇది మీకు అంతా కూడా హెవీ సైజే, 30 లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ. ఓకే, చూసుకోండి సైజులు కూడా ఇందులో. ఓకే, ఇదేనా? ఇది 2 ఈత. 2 అయితే ఇప్పుడు మార్నింగ్ ఈనింది. ఈనింది ఎంతవరకు ఇచ్చిందన్నా? ఎంతవరకు ఇచ్చింది? ఇప్పుడు జున్నుపాలు 10 లీటర్ల దాకా తీసినాం. ఓకే, ఇదేనా? ఇది వచ్చిందా తొలసూరు ఈత. తొలచూరు. ఓకే, చూసుకోండి ఎంత సైజు ఉంది. ఇది ఈనానికి ఉందా? ఈనడానికి ఉంది, చూసుకోవచ్చు. ఈనడానికి అయితే ఉందంట మనకైతే, ఇంకా చేస్తుంది. ఇది థర్డ్ కావింగ్. ఓకే, ఈనడానికి వచ్చింది హెవీ సైజులు ఆవులు, చిన్న ఆవులు లేవు. ఓకే, చూడండి ఇది వచ్చిందా 3 ఈత. ఈనడానికి 20 రోజులు ఉంది. ఓకే, ఇది 3 ఈత. చూసుకోండి. ఓకే, ఇది కూడా 3 మీకు, ఇప్పుడు ఇంత 3 అయితే ఇది సెకండ్ కావింగ్, సెకండ్ 2 ఈత. ఇప్పుడు ఇంత 2 అయితే అంట. చూడండి భాస్కర్ భాయ్, చెప్పండి అన్న, ఇదేనా? ఇది 2 ఈత. హెవీ సైజులు, హెవీ సైజు అడ్డర్లు, హెవీ సైజులు, హెవీ క్వాలిటీలు. ఓకే, దాని మీకు ఏ ఆవు చూసుకున్నా కూడా 20 లీటర్ల పైన ఇచ్చే ఆవులే. రైతు మెయింటైన్ చేసుకుంటే ఇస్తాయి భాస్కర్ భాయ్. ఇది ఈనింది, ఇది ఇది మార్నింగ్ ఏంది కానా? అది కూడానా? అది కూడా ఈనింది. ఓకే, మనకి 10 కూడా ఈ తాతగారు తీసుకోవడం జరిగింది కర్నూలు కెంచి. ఈ తాత మార్నింగ్ రావడం జరిగింది. ఈ తాత ఈ 10 ఆవులు కొనుగోలు చేయడం ఎట్లా అనిపించింది తాత నీకు? మంచిగా నీకు ఏమైనా బ్రోకర్ల సమస్య ఉందా? లేదు, ఎవడైనా అది తీసుకో ఇది తీసుకొని ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టిండా? లేదు, నీకు నచ్చినట్టు తీసుకున్నా నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టిరా? ఎవరు పెట్టాలి, ఎవరు పెట్టాలి. నీకు ఇంకోటి, నువ్వు అన్న రేటుకే వచ్చినాయా? వచ్చినాయి. నీకేమైనా ఎక్కువైనాయా? ఇప్పుడు మీరు చూసిన రేటు కొద్ది కూడా మీరు కాదంటే కూడా ఇంకా 10 రూపాయలు ఎక్కువ అమ్మినాయా తక్కువ అమ్మినాయా? ఇప్పుడు మేము అడిగిన రేటే ఇచ్చినాం కాదు, బయట కూడా మీరు వద్దంటే కూడా ఇంకా 10 రూపాయలు నాకు వచ్చేటట్టే ఉన్నాయా? లేదంటే ఎవరు కొనకుండా మీకు నేను అంటగట్టినట్టు ఉందా? ఏమన్నా వస్తాయి. ఉన్నది ఓపెన్ గా ఇప్పుడు నేను ఏమన్నా బల్ మీద పెడుతురా? బోకర్లో వచ్చి లేదు ఇదే తీసుకో, నువ్వు ఇదే తీసుకో లేదా అనేది లేదా నీ మధ్యలో వచ్చి రేటు పెంచడం కానీ ఇట్లా ఎవరైనా చేసిరా? ధైర్యంగా 10 మంది రావచ్చు ఏడికి, రావచ్చు, తీసుకొచ్చేసేటు నమ్మకమేనా? ఏమన్నా మోసం ఉందా? మోసమే లేదు, నమ్మకమే. కృష్ణ మనం తాతగారు చెప్తున్నారు, నోట్లను మీరే తెలుసుకున్నారుగా, ఇక్కడ ఎవరు బ్రోకర్ల దందా అనేది ఉండదన్నా. డైరెక్ట్ రైతు రావచ్చు, మాట్లాడుకోవచ్చు, తీసుకొని పోతా ఉండొచ్చు, నచ్చినా కొనుగోలు చేసుకోవచ్చు. నచ్చిన ఒక్కరు బల్మికి ఉన్నది. ఇంకోటి నేనైనా సరే ఇది కాదు తాత ఆయా వేసుకో ఈ వేసుకో అలాంటివి ఏముండదు, అట్లాంటిది ఏముండదు. డైరెక్ట్ కొనుగోలు చేసుకోవచ్చు. సరే భాస్కర్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం. మనకైతే ఒక రైతన్న అయితే ఒక 3 ఆవులు అయితే కొనుగోలు అయితే వేసి ఉంటుంది మనకైతే. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మీది? మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ జన్నారం మండలం అన్న. ఓకే, జిల్లా వస్తుంది? జిల్లా మంచిర్యాల అన్న. ఓకే, మీరు ఇప్పుడు ఎన్ని ఆవులు కొనుగోలు చేసిరన్నా? మేము ఇక్కడ 3 ఆవులు కొనుగోలు చేసాం అన్న. 3 ఆవులు కొనుగోలు చేసారు. అవునన్న. ఇప్పుడు ఈ డైరీ మీకు ఎట్లన్నా పరిచయమా? మాకు యూట్యూబ్ ద్వారా రాకేష్ అన్న పరిచయం అన్న. యూట్యూబ్ ద్వారా పరిచయం. అవును. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎప్పుడన్నా వచ్చిరా? ఇప్పుడైనా ప్రజెంట్ ఇంతకుముందు ఒక 6 మంత్స్ బ్యాక్ కూడా వచ్చినామన్న ఇక్కడికి. వేరే కాడ ఆవులు తీసుకోవడం జరిగింది. ఇక్కడికి రాలేదు. ఈ అన్న మాకు అప్పుడు తెలియదు, మేము ఇక్కడికి రాలేదు. ఈ అన్న యూట్యూబ్ ద్వారా తెలిసిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పాలు విండుకొని చూసుకోమన్నాడు అన్న. పాలు విండుకొని చూసుకున్నాం. అంటే మీరు ఎప్పుడు వచ్చారు? మేము పొద్దున 5 గంటలకు వచ్చినాం అన్న. భాస్కర్ అన్న అయితే పొద్దున 5 గంటలకు రావడం జరిగింది. పొద్దుగాల వచ్చి 3 ఆవులు నాకు ఇన్ని ఆవులు కావాలన్నాడు. ఇదో ఈ పెద్ద ఒకటి, ఇవి 2 అయితే తరపులు అన్న. నాకు అన్నిటికీ వాతావరణం గితానం సెట్ కావాలంటే 2 తరపులు చూడడం జరిగింది. ఈయన క్రాస్ బ్రీడ్ లో కావాలన్నాడు. 2, 3 కూడా క్రాస్ బ్రీడ్ లో చూడడం జరిగింది. ఇది వచ్చింది జున్నుపాలు మొన్ననే ఈనింది. ఇప్పుడు వచ్చింది 2 పుట్ల చూసుకున్నాను. ఎంత చూసుకున్నావు? 5.5 జున్నుపాలు ఉన్నాయి అన్న. 5.5 జున్నుపాలు ఉన్నాయి. మంచి పాలు అయితే మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 6 లీటర్లు, ఒక 12 లీటర్లు రోజుకి 12 లీటర్లు చెప్పిన అన్నకు. నేనేమన్నా 10 ఇస్తాయి 12 ఇస్తాయి అని చెప్పిన. ఇది అయితే 10 లీటర్లు ఇచ్చావు పెద్దవు. ఇప్పుడే 6 లీటర్ పాలు రెడీగా ఉన్నాయి. పొద్దుగాల పిండి చూసుకున్నా అన్న. పిండుకున్నా అన్న. పోసొచ్చినామన్నా నేను పోసొచ్చినామా లేదా? అవునన్న పోసొచ్చినాం, పాలు కూడా పోసొచ్చినాం. ఇంకొకటి, మీరు ఇంతకుముందు చార్జర్ వచ్చిరా? వచ్చినామన్నా. మీకు ఆడికి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా అనిపించిందా? ధరలు మంచిగా ఇక్కడనే అవైలబుల్ ఉన్నాయి అన్న. ఇక్కడనే మంచిగా అనిపించింది అన్న. అక్కడికంటే పాలు విని చూసుకున్నావా లేదా? చూసుకున్నా అన్న. మంచిగా పాలు కూడా దూడలు కూడా ఆడే ఉన్నాయి చూడు.
ఇగో 3 ఈయన లాగలు తీసుకురా కొడుతూ కాదు. తీసుకోవచ్చు. ఇంకొకటి భాస్కర్ భాయ్, అన్న నాకు సడన్ గా రాలే, ఇట్లా ఈయన ఆవులు కావాలంటే అన్న నాకు 10 రోజుల నుంచి కాంటాక్ట్ లో పెట్టి నా కోసం ఆవులు పెట్టాను అన్నాడు. ఏం చేతనే రాకుండానే 10,000 అడ్వాన్స్ వేసిండు నాకు. వేసిండు 10,000 అడ్వాన్స్ వేసి ఆవులను ఆప్ చేపించిండు. ఆవులు ధర మాట్లాడుకొని 10,000 అడ్వాన్స్ వేసిండు ఆపమని. ఓకే నచ్చితేనే ఒకవేళ నచ్చలేదనుకో ఆయన 10,000 ఆయనకు రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పిన. అంతే. ఆవులు నచ్చితేనే, నచ్చలేదంటే ఓకే ఆయన 10,000 కొట్టేస్తారు. కొట్టేస్తానని చెప్పిన. ఆ నమ్మకం పైన అన్న రావడం జరిగింది, 3 ఆవులు తీసుకోవడం జరిగింది భాస్కర్ భాయ్. అన్న ఈడేమన్నా బ్రోకర్లు వ్యవస్థ ఉందా? బ్రోకర్ ఏం లేదన్న, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉన్నారా? ఎవరు ఇబ్బంది పెట్టలేదన్న, దేనికైనా ఇబ్బంది అనిపించలే, మంచిగానే ఇప్పుడు తీసుకున్నా. మీరు కాకుండా కూడా ఇక్కడ ఎంతమంది రైతులు వచ్చారు? ఒక 25-30 మంది వచ్చారన్న. ఇవి ఒక ఆయన ఎన్ని కొన్నాడు నీ కళ్ళ ముంగటే? నా కళ్ళం కూడా ఒక ఆయన 10 ఆవులు కొన్నాడు. 10 ఆవులు కొని ఎక్కించుకో. వాళ్ళు ఇంకోటి నా దగ్గర కాకుండా ధరలు ఎక్కువ ఇంట ఫస్ట్ వెళ్ళిపోయారా? ఫస్ట్ వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చిరా లేదా? మళ్ళా తిరిగి వచ్చి మళ్ళా తిరిగి వచ్చి కొన్నారు. అన్ని డైరీ ఫామ్ తిరిగి వచ్చి మళ్ళీ అన్ని తిరిగి వచ్చి భాస్కర్ భాయ్ ఇవాళ రేపట్లో ఏమరా అంటే రైతులు ఒక అపోహలో అన్నారు. ఓకే 60,000 70,000 ఆవులు దొరుకుతాను ఉన్నమాట అబద్ధము. ఓకే మంచి ఆవు కావాలంటే పూటకు 10 లీటర్లు ఇచ్చి ఆవు కావాలంటే 1,00,000 పైన పెట్టండి దొరకదు. ఉత్తమ మాటలు అవన్నీ గాలి మాటలు చెప్తే చెప్పను కాదు. ముద్దులు అన్నకు వచ్చిన పట్టి కూడా చూపించిన, నేను స్వార్థ మనిషిని కాదు నేను. అవునన్న, పాలు వెండి చూపెట్టిండు, బరాబర్ ఇచ్చిన అన్న చెప్పినట్టు ఇచ్చిన. లైవ్ లో అయితే అన్ని చెక్ చేసుకున్నావు. అన్నీ చూసుకున్నాడు. ఓకే ఏ ఒక్క ఇది కూడా చల్ రైట్ ఎక్కించండి. ఓకే గోపాలన్న, ఇప్పుడు హనుమాన్ డైరీలోకి మీరు వచ్చినారు కదా, మీకు స్వేచ్ఛగా ఈడు ఉందా లేదంటే ఏమన్నా మీకు ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉన్నారా? ఇక్కడ ఏమి ఇబ్బంది పెట్టలేదు, స్వేచ్ఛగా అనిపించింది. బయట డైరీలు మీరు తిరిగినారు కదా, బయటకి ఈడకి ఏం తేడా అనిపించింది? మీరు అప్పుడు పాలు చూసుకున్నారు ఈడేమన్నా? పాలు చూసుకోలేదన్న, మోసపోయినామన్న. అప్పుడు కొద్దిగా మాకు మంచిగా నచ్చలేదు అక్కడ, అప్పుడు తీసుకున్నప్పుడు. ఇప్పుడు ధైర్యంగా ఏమన్నా రైతులు రావచ్చు, నీ సొల్యూషన్ ఏమంటావు? నువ్వు రమ్మంటావా ఎట్లా అంటావు? రావచ్చన్న, ఏ రైతులైనా రావచ్చు ఇక్కడికి, ఎక్కడి నుండి అయినా రావచ్చు. అవైలబుల్ ధరలు కూడా అవైలబుల్. ఇప్పుడు రేట్లు నువ్వు నా దగ్గర చూసినావు, నా దగ్గర 50,000 కావాల్సిన వాడిని కూడా 50,000 ఆగుంది, 1,50,000 కావాల్సిన వాడిని కూడా 1,50,000 ఆగుంది. ఓకేనా? రైతులు రావచ్చు కానీ ఏమన్నా ఎవరికైనా రావాలంటే చెప్పండి మన వాళ్ళకి, తెలంగాణ రైతులకు. మన తెలంగాణ పాల డైరీలు ఎవరెవరు పెట్టుకున్న వారంతా జనం ఇక్కడికి వచ్చి నమ్మకంగా ఆవులు తీసుకోవచ్చు, నమ్మకంగా తీసుకోవచ్చు. అన్న రాకేష్ అన్న నిజాయితీకొని ఆవులు ఇస్తాడు. నమ్మకమే కదా, నమ్మకం రావచ్చు కదా, రావచ్చు. ఓకే అన్న. ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీ హనుమాన్ డైరీ ఫామ్ లో అయితే ఒక రైతు అన్న అయితే ఒక ఆవు అయితే కొనుగోలు అయితే వచ్చింది. ఒకటేనా? ఒకటే. ఓకే, ఒక ఆవు అయితే కొనుగోలు చేసిన ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. అన్న నమస్తే అన్న. ఎక్కడ మీది? ఓకే, ఏ మండలం వస్తుంది? ఓకే, మీకు ఇక్కడ డైరీ ఫామ్ కి అంటే ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడ? ఇక్కడ ఓకే, అంటే కొన్ని డైరీ ఫామ్ తిరుగుతా, ఇది ఒకటేనా? ఓకే, ఇక్కడ నచ్చింది ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ అంటే నమ్మకం మీద ఉంటా? రావచ్చు ఎవరన్నా రైతులు? ఓకే, ఇప్పుడు ఎవరైనా రైతులు రావచ్చా ఇక్కడ? ఓకే, కొనుగోలు చేసుకోవచ్చు. ఓకే, అదే అంటున్నా, ఇస్తాడు నమ్మకము. ఓకే, నమ్మకం మంచి, రైతులు అయితే రావచ్చు కదా. ఓకే, ప్రజెంట్ చూసుకోవచ్చు మనకైతే. అండ్ ఇది మనకు ఎన్ని పళ్ళ తోటి ఉందంట? ఇది కడలు కలిపింది 3వ ఈత ఉంటది. ఓకే, 3వ ఈత ఉంటది. ఇంకో వారం రోజులు టైం ఉంది తినడానికి. ఓకే, 3-12 లీటర్ చెప్తున్నారు. ఏమన్నా నువ్వు అట్లా ఏం మాట్లాడవు? ఇది మనకు ఏంటంటున్నా, వారం రోజులు టైం పడుతుంది చెప్తున్నాడు కదా. ఓకే, అదంతా నిండిపోతుంది. నిండిపోతుంది. ఓకే, చూసుకోవచ్చు మనకైతే. ఓకే, ఎంత కొనుగోలు చేసి చెప్పు? 1,05,000. ఇప్పుడు ఇంత 3వ ఈత ఉంటది. 3వ ఈత. ఓకే అన్న, మీ పేరేం పేరు అన్న? నా పేరు యాదయ్య. నువ్వు మస్తు సార్లు చూసినట్టు చర్దనారు చర్దలు కూడా. మంగళవారం ఉంటా, రైతులకు ఇప్పిస్తూనే ఉంటాను నేను. ఓకే అన్న, ఓకే అన్న. ఓకే, నమ్మకం మీద మంచి ఆవాన్ని తీసుకున్నాం. ఓకే, చూసుకోవచ్చు. మీకైతే నమ్మకం ఇక్కడ నమ్మకం హనుమాన్ డైరీ అంటే ఒక బ్రాండ్ అంట. ఓకే, హనుమాన్ డైరీ అయితే బ్రాండ్ హనుమాన్ డైరీ. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు డిషింగ్ కూడా ట్రాన్స్పోర్టింగ్ ఉంది ఫ్రెండ్స్ మనకైతే. అన్న నమస్తే. ఇప్పుడు ఎన్ని ఆవులు వేసుకపోతున్నావు నువ్వు? 10 ఆవులు. నీ డిషింగ్లో ఎన్ని ఆవులు పడతాయి? 10 పడతాయి, 8 వేసుకోతాము. ఓకే, 6 వేసుకపోతాము. అంటే ఎక్కడ నుండి ఎక్కడ వరకు వేసుకోతారన్నా? ఇక్కడ నుంచి ఎక్కడైనా సరే. ఓకే, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టింగ్. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే ఒక 9 ఆవులు పట్టేటట్టు డిషిమ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే మీ నెంబర్ చెప్పండి రైతులకి. 9849 ఓకే 414 ఓకే 936. ఓకే, ఎక్కడైనా వెళ్తారు కదా? ఓకే, ఫోన్ చేసి వెళ్ళిపోతారు కదా? ఫోన్ చేసి ఎప్పుడైనా వెళ్ళిపోతాం. ఓకే, చూసుకోవచ్చు మనకైతే. ఎవరికైనా కావాలి అంటే డిషిమ్ అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాను, నాకైతే కాల్ చేసుకోండి మీరు అయితే చూసుకోవచ్చు. ఓకే.